బాధ అనేది మన శరీరం అనుభవించినప్పుడు మనం పశ్చాత్తాపమై ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రార్థన చేసే జీవితంలో పాపము దూరంగా పారిపోతుంది. జాన్ బెనియన్ అనే సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన పాపమును చేయనీయదు, అలాగే పాపము కూడా ప్రార్థనను చేయనీయదు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకము జైల్లో ఉండి రాశాడు అతను. మంచి మిషనరీ. నా ప్రియ సహోదరులారా, నా అనుభవంలో నేను ప్రార్థనలో ఎక్కువ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా పాపిష్టి తలంపులు దూరమైపోతున్నాయి, పాపిష్టి ఆలోచనలు దూరమైపోతున్నాయి. అనేకమైన తప్పిదములు నేను తెలుసుకోవడం జరిగింది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి తప్పు అనిపించలేదు, కరెక్టే అనుకున్నాను. ఎప్పుడైతే అధికంగా ప్రార్థన చేయడం ప్రారంభించానో సహోదరుని వ్యర్థుడా అంటే కూడా పాపమే కనుక ఈ పాపం కూడా నేను చేయొద్దు. ఒక వ్యక్తిని వ్యర్థుడా అనడం కూడా పాపం అని యేసయ్య చెప్పాడు. నరహత్య గురించి విన్నారు కదా. మీ సహోదరుల్లో ఎవరినైనా వ్యర్థుడా అంటే కూడా నువ్వు విమర్శలోనికి వస్తావు, అనగా తీర్పులోనికి వస్తావని యేసయ్య చెప్పిన మాట ప్రార్థన ఎక్కువ చేసినప్పుడే నాకు గుర్తొచ్చింది. అంతకుముందు అంత అవగాహన నాకు లేదు. ప్రార్థనా పూర్వకంగా నువ్వు లోతుగా ఉంటే కనుక నీ ఆలోచన కూడా అపవిత్రం అవ్వదు, నీ ఆలోచన కూడా పవిత్రంగానే ఉంటుంది.